మహబూబాబాద్ జిల్లా గూడూరులో మొక్కజొన్న రైతులు ఆందోళన చేశారు. మొక్కజొన్న కొనడం లేదంటూ సొసైటీ కార్యాలయంలో సిబ్బందిని నిర్బంధించారు. మొక్కజొన్న తెచ్చి 15 రోజులు దాటినా కూడా ఎందుకు కొనటం లేదని ప్రశ్నించారు. తెల్లవారుజాము నుంచి పడిగాపులు కాస్తున్నా గన్ని బ్యాగులు కూడా ఇవ్వటం లేదంటున్నారు. ఇక పోలీసులు రైతులకు నచ్చజెప్పి సొసైటీ ఆఫీస్ నుంచి బయటకు పంపించారు. ఆ తర్వాత జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. వెంటనే మొక్కజొన్న కొనాలని డిమాండ్ చేశారు. మేము మొక్కజొన్నలు తీసుకొచ్చి 13వ తారీఖు తీసుకొచ్చినాం. 14వ తారీఖు మ్యాచర్ చూసిండు. ఆ 14వ తారీఖు మ్యాచర్ ఏమో అంటున్నారు. మళ్ళీ 19వ తారీఖు చూసిండు. లాస్ట్ కేసిండు. బస్తలు ఇవ్వమంటే వీళ్ళకు డబ్బులు ఎవరి చేతులు పెడతారో వాళ్ళకు బస్తలు పోతున్నాయి. ఎమ్మటెమ్మటే మేము వచ్చి 14వ తారీఖు మ్యాచర్ చూసినా కూడా మాకు బస్తలు రాకుండా దోశ పెట్టాలి. అవి మొక్కలు పండించినప్పుడు యూరియాలు అంటే ఇక ఎంత కష్టపడి ఎంత దోశపట్టి అసలు ఎట్లా పండించినామో మాకే తెలుస్తారు. ఇవాటి నుండి 14 రోజులు అసలు మాకు బస్తలు లేవు, ఏం లేవు. మేము తీసుకొచ్చి 16 రోజులు అవుతుంది. 14వ తారీఖు మ్యాచర్ చూసిర్రు. 14వ తారీఖు మ్యాచర్ చూసిన తర్వాత 101 మందికి బట్టలు ఇచ్చిర్రు. కొన్ని 5 మంది ఏమో టోకన్లు తీసుకున్నారు. 32 వాళ్ళు టోకన్ ఇయ్యలే. 141 మందికి ఆ లిస్ట్ చూసిన ఆ లిస్ట్ ఏమైంది? ఇప్పుడు 19వ తారీఖు ఎందుకు వచ్చింది? ఇప్పుడు 14వ తారీఖు పోయింది, 12వ తారీఖు పోయింది. తీసుకొచ్చి ఇప్పుడు ఎండగట్టేమో 15 రోజులు ఎండుగారు పెట్టినావు. ఇక్కడ వచ్చి 16 రోజులు ఏదైతుంది. 14వ తారీఖు టోకన్ రాశారు. ఎందుకు ఇస్తలేరు? దాదాపు 100 క్వింటాలు అవుతాయి. ఈ బస్తలు ఇస్తారో ఏమైనా ఇస్తారో ఇవాళ ఇస్తాం రేపు ఇస్తామని ఎట్లనే చెప్తాను. 7 రోజులు అవుతుంది. ఇప్పుడు బస్తలు ఇస్తారు 36 నంబరు ఇచ్చింది, రాసిండ్రు. దాని పేరు లేదు, ఏం లేదు. లిస్టు ప్రకారం ఇస్తా అన్నారు, టోకన్ ఇస్తా అన్నారు, ఏమి ఇస్తలేరు. ఎందుకు ఇస్తాను? ఇప్పుడు ఇస్తాం, రేపు ఇస్తాం, తీస్తాను, పోతారు.